సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సింగ్ నగర్ నివాసంలో సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నాగరాజ్ సస్పెండ్ కూడా అయ్యారు. అటు నాగరాజు అరెస్టు సమయంలో గందరగోళం ఏర్పడింది. నాగరాజు అరెస్టు మద్దతుదారులు అడ్డుకున్నారు. సాయి కృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. సింగ్ నగర్ నివాసంలో సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో నాగరాజు సస్పెండ్ కూడా అయ్యారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక విజయవాడలో కృష్ణలంకలో జరిగిన లాకప్ డెత్ కేసుకు సంబంధించి దాంట్లో ఉండే సీఐ నాగరాజును కొద్దిసేపటి క్రితం విజయవాడ సింగ్ నగర్ లో ఉండే ఆయన నివాసం నుంచి పోలీసులు అకస్మాత్తుగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఇందులో ప్రధానంగా దాదాపుగా 3 రోజుల నుంచి సింగ్ నగర్ లో ఉన్న ఆయన నివాసం వద్ద పోలీసు అధికారులు మాటు వేశారు. ఆయన తాను నివాసంలోనే ఉన్నానండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తానని కూడా పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అయితే సిఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దు అంటూ కూడా ఆయన నివాసం వద్ద పలువురు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులంతా కూడా వాళ్ళని వెంటనే పక్కకు నెట్టేసి నాగరాజును కొద్దిసేపు క్రితం అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఈ కేసులో ముఖ్యంగా సిట్ ఐజీ రవిప్రకాష్ ఎంటర్ అయిన తర్వాత సిట్ వేగం పెంచింది. పైగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. పైగా ఈ సంఘటన జరిగిన సమయంలో అసలు అక్కడి నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చిందా లేకపోతే కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారా, అదేవిధంగా ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఆ సమయంలో డ్యూటీలో ఉండే కానిస్టేబుళ్లు అదేవిధంగా ఎస్ఐలు వీళ్ళందరి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేశారు. దీంతో పాటు ఫోరెన్సిక్ టీం కూడా వచ్చి మొత్తం పరిశీలించింది. ఈ పరిశీలన అనంతరం వెంటనే పోలీసులు సిట్టుని నియమించారు. అంతకు ముందు విజయవాడ పోలీసులు దర్యాప్తు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెంటనే ఐజీ స్థాయిలో ఉండే ఒక అధికారిని నియమించడంతో పాటు సిట్ కూడా ఎంటర్ అయింది. ఈ సిట్ ఎంటర్ అయిన తర్వాత వెంటనే వేగంగా పరిణామాలు ముందు జరిగాయి. నిన్న సిట్ ఈ రికార్డుల మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా కృష్ణలంకలో ఉండే స్వర్గపురి శ్మశాన వాటికలో అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద సాయికృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారు అని చెప్పి సందేహాలు రావడంతో అక్కడికి వెళ్లి ఆ డెడ్ బాడీకి సంబంధించి ఆ రోజు పోలీసుల నుంచి వచ్చిన రిక్విజేషన్ ఏంటి, కార్పొరేషన్ నుంచి వచ్చిన రిక్విజేషన్ ఏంటి, అదేవిధంగా అక్కడ శ్మశాన వాటికలో ఉన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అధికారులు ఈ రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సిట్ ఈ రోజు ఉదయం సమావేశం అయిన తర్వాత ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సమావేశం అయిన తర్వాత వెంటనే ఈయన్ని అదుపులోకి తీసుకోవాలి, నాగరాజుని అరెస్ట్ చేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. ఈ అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యడంతో వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు కావడంతో పాటు గతంలో కూడా అంటే ఈ సాయికృష్ణ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అంతకు ముందు క్రాంతి కుమార్ అని చెప్పి ఒక యువకుడు కూడా నాగరాజు తనను బెదిరిస్తున్నాడని, తనను కౌన్సిలింగ్ చేస్తున్నారు అని చెప్పి అందువలన తను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో పెట్టి ఆ సెల్ఫీ వీడియోని చేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ కేసు ఇటువంటి వ్యవహారాలన్నీ బయటికి రావడంతో ఇప్పుడు నాగరాజుతో వీటన్నిటిపై కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ ప్రశ్నల అనంతరం ఆయన్ని అధికారులు కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి రాష్ట్రంలో వైసీపీ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా మొన్న పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంతో పాటు జనసేన నేతలు కూడా దీనిపై కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు వైసీపీ నేతలకు. అదేవిధంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నాగరాజు తల్లి అతను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వాళ్ళ మేనమామల్ని పిలిపించి మాట్లాడారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద పూర్తి నమ్మకం ఉందని ఆయన తమకు పూర్తి భరోసా ఇచ్చారని చెప్పడంతో పాటు వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారని, నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారని కూడా ఆమె తల్లి సాయికృష్ణ తల్లి మీడియాకు చెప్పింది. దీంతో ఈ కేసుకు సంబంధించి నాగరాజును అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు సంబంధించి వివాదం ఇంకా సమసిపోతుంది అని భావిస్తున్నారు. బట్ సిట్టులో ఉన్నతాధికారులందరినీ కూడా నియమించారు. ఒక ఐజీ స్థాయి అధికారితో పాటు డిఐజీ, 3 ఎస్పీలని నియమించడంతో పాటు కొంతమంది స్టాఫ్ నియమించడంతో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి వెంటనే కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలని కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ మేరకు సిట్టుకు కూడా అధికారాలు ఇచ్చారు. సిట్టు కూడా దీనికి సంబంధించి ఈ రోజు నాగరాజును అరెస్ట్ చేయడంతో ఈ కేసులో నాగరాజుతో పాటు ఇంకెవరెవరిని అరెస్ట్ చేస్తారనే అంశానికి సంబంధించి కూడా చాలా ఆసక్తి నెలకొంది. అందుకని నాగరాజుతో పాటు ఆ రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే అతని కౌన్సిలింగ్ ఇచ్చిన సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఎవరున్నారు, అదేవిధంగా మార్కాపురం నుంచి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్సా లేకపోతే కృష్ణలంక పోలీసులు వారెంట్ మీద తీసుకొచ్చారా, దేని మీద తీసుకొచ్చారు అనేది కూడా మొత్తం ఇప్పటికే ప్రూఫీ లాగారు. దీనికి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా రికార్డ్ అయ్యాయి. విజయవాడ పోలీస్ స్టేషన్ లో, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి ఆ సమయంలో ఉండే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు వీటన్నిటిని కూడా ఇప్పుడు అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. అందువల్లనే ఇక నాగరాజును అరెస్ట్ చేయాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు, సిట్ అధికారులు వచ్చారు. దీంతో సిట్ అధికారులు వెంటనే ఆయన అరెస్ట్ చేసి అక్కడికి ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారని మనకు సమాచారం అందింది. అయితే విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తత నెలకొని ఉండటం, పైగా నాగరాజుకు అనుకూలంగా ర్యాలీలు కూడా జరుగుతుండటంతో పోలీస్ అధికారులు మాత్రం ఆయన రహస్య ప్రదేశానికి తరలించి విచారించే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. విజయ్ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.